Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ యూనిట్ 2 అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. వర్క్ షీట్ 1 సబ్ టాపిక్ రీకాల్ అడిషన్స్ అని ఇచ్చున్నారు. అంటే కూడిక పునశ్చరణ గురించి ఇచ్చున్నారు. అవి ఎలా చేయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1 చూడండి. యాడ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. అంటే కింది ఇచ్చిన ప్రాబ్లమ్స్ ని అడిషన్ చేయమన్నారు. ఏ ప్రాబ్లం చూడండి. 1759 6950 అని ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 8709 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 7850 1858 ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 9708 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి. 5709 5587 ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 11296 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అడిషన్స్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి. 8047 ప్లస్ 6113 అని ఇచ్చున్నాడు. రెండింటిని అడిషన్ చేస్తే 14160 అని వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 1235 ప్లస్ 6712 అని ఇచ్చున్నాడు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 7947 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్రెడిసర్ అండ్ సెసిసర్ ఆఫ్ 1420 అంటే 1420కు ముందు సంఖ్య మరియు తర్వాత సంఖ్యలకు మొత్తం ఎంత అంటున్నాడు. మనకు ఇచ్చిన 1420కి ముందు సంఖ్య 1419 అవుతుంది. 1420కి తర్వాత సంఖ్య 1421 అవుతుంది. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 2840 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ చూడండి. Rani has 6589. Shiva has 1508. More money than Rani. Find the total amount with Rani and Shiva అన్నారు. అంటే రాణి వద్ద 6589 రూపాయలు ఉన్నాయంట. శివ వద్ద రాణి కంటే 1508 రూపాయలు ఎక్కువగా ఉన్నాయంట. అయితే రాణి మరియు శివ వద్ద ఉన్న మొత్తం అమౌంట్ ఎంత అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అమౌంట్ రాణి హ్యాస్ మనీ అని రాసుకుని 6589 అని రాయండి. నెక్స్ట్ శివ హ్యాస్ 1508 మోర్ దెన్ రాణి అని ఇచ్చున్నాడు. 6589 ప్లస్ 1508 ని అడిషన్ చేస్తే 8097 అవుతుంది. ఈ 6589 8097 ని అడిషన్ చేస్తే టోటల్ మనీ రాణి అండ్ శివ వచ్చేసి 14686 అవుతుంది. నెక్స్ట్ వర్క్ షీట్ 2 సబ్ టాపిక్ అడిషన్స్ అని ఇచ్చున్నాడు. రోమన్ నెంబర్ 1 చూడండి. డూ ద ఫాలోయింగ్ అడిషన్ అని ఇచ్చున్నాడు. ప్రాబ్లం ఏ చూడండి. 76,921 ప్లస్ 58,147 ఇచ్చున్నాడు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 1,35,068 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 42,543 ప్లస్ 79,153 ఈ రెండింటిని అడిషన్ చేస్తే 1,21,696 అవుతుంది. నెక్స్ట్ సి చూడండి. 22,222 ప్లస్ 99,999 అని ఇచ్చున్నాడు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 1,22,221 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. బిఫోర్ క్యాలిక్యులేటింగ్ ఎస్టిమేట్ ద ఆన్సర్ ఫర్ ద ఫాలోయింగ్ ద అడిషన్ దెన్ ఫైండ్ ద ఎగ్జాక్ట్ సమ్స్ అన్నాడు. అంటే లెక్కించక ముందు కింది కూడికలను మొత్తంలో అంచనా వేయండి, తర్వాత ఖచ్చితమైన మొత్తాన్ని కనుక్కోండి అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 61,800 ఇచ్చున్నాడు. 50,027 ఇచ్చున్నాడు. ఈ రెండు 10,000 కి దగ్గర ఉన్నాయి కాబట్టి 61,800 అనేది 60,000 అవుతుంది. 50,027 అనేది 50,000 అవుతుంది. 60,000 50,000 ను అడిషన్ చేస్తే 1,10,000 అవుతుంది. అదే విధంగా ఎగ్జాక్ట్ గా 61,800 50,027 అడిషన్ చేస్తే 1,11,827 అవుతుంది.
నెక్స్ట్ బి చూడండి, 91,447 ఇచ్చున్నాడు. ఇది 10,000 దగ్గర ఉంది కాబట్టి 90,000 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 37,466 ఇచ్చున్నాడు. ఇది 40,000 కి దగ్గర ఉంది కాబట్టి 40,000 రాసుకుంటే ఈ 90,000 40,000 ను అడిషన్ చేస్తే 1,30,000 అనేది ఎస్టిమేషన్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా 91,447 ని 37,466 ని అడిషన్ చేస్తే 1,28,913 అవుతుంది. నెక్స్ట్ కింద చూడండి, వేర్ యువర్ ఎస్టిమేటెడ్ క్లోజ్ ద ఎగ్జాక్ట్ సమ్ ఎక్స్ప్లెయిన్ అన్నారు. అంటే మీ అంచనాలు సరైన సమాధానాలకు దగ్గరగా ఉన్నాయా వివరించండి అన్నాడు. మనకి గమనిస్తే ఎస్టిమేట్ వాల్యూ రియల్ వాల్యూ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఎస్ అని రాసి ద ఎస్టిమేట్స్ ఆర్ ఎవరీ క్లోజ్ టు ద ఎగ్జాక్ట్ సమ్. ప్రాబ్లం ఏ, ద ఎస్టిమేట్ వాల్యూ 1,10,000 అండ్ ఎగ్జాక్ట్ వాల్యూ 1,11,827. The difference is only 1,087. Problem B వచ్చేసి the estimate value 1,30,000 and exact value 1,28,913. Difference is only 1,087 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, దేర్ ఆర్ 78,449 sacks of flour and 55,774 sacks of rice in a store. The shopkeeper received 48,557 sacks of pulse today. Then అంటే గూడెములో 78,449 మొక్కజొన్న పిండి బస్తాలు మరియు 55,774 బియ్యం బస్తాలు ఉన్నాయి. ఆ రోజు దుకాణదారునికి 48,557 పప్పుల బస్తాలు వచ్చినట్లు అయితే అని ఇచ్చి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్నాక్స్ ఇన్ ద స్టోర్ అన్నాడు. అంటే ఆ గోడములో మొత్తం ఎన్ని బస్తాలు ఉన్నాయన్నాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లోర్ స్నాక్స్ వచ్చేసి 78,449 అని రాయండి. నెంబర్ ఆఫ్ రైస్ వచ్చేసి 55,774 రాయండి. నెంబర్ ఆఫ్ పల్స్ స్టాక్ వచ్చేసి 48,557 అని రాయండి. మనం ఈ మూడింటిని మనం అడిషన్ చేస్తే 1,82,780 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, రైట్ ద మ్యాథమెటికల్ స్టేట్మెంట్. అంటే గణిత వాక్యంలో రాయమన్నాడు కాబట్టి 78,449 ప్లస్ 55,774 ప్లస్ 48,557 అని రాసి మొత్తం అడిషన్ చేస్తే 1,82,780 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ద ప్రైస్ ఆఫ్ ద 3 ఐటమ్స్ ఆర్ గివెన్ బిలో. అంటే కింద 3 వస్తువుల యొక్క రేట్లు ఇచ్చినాడంట. కాస్ట్ ఆఫ్ ద ఆఫీస్ చైర్ అన్నాడు 8,699 అని ఇచ్చినాడు. కాస్ట్ ఆఫ్ ద టేబుల్ అని ఇచ్చి 3,650 అని ఇచ్చినాడు. కాస్ట్ ఆఫ్ ద వైట్ బోర్డ్ అని ఇచ్చి 1,550 అని ఇచ్చినాడు. అయితే సుమతి వెంట్ టు బై 1 ఆఫీస్ చైర్, 1 టేబుల్ అండ్ వైట్ బోర్డ్. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ షీ హ్యాస్ ఏ పే అన్నాడు. అంటే సుమతి ఒక ఆఫీస్ కుర్చీ, ఒక టేబుల్ మరియు ఒక వైట్ బోర్డ్ ను కొనుగోలు చేసిందంట. ఆమె ఎంత మొత్తం చెల్లించాలి అన్నాడు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ద ఆఫీస్ చైర్ వచ్చేసి 8,699 అని రాసుకోండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ద టేబుల్ వచ్చేసి 3,650 అని రాసుకోండి. కాస్ట్ ఆఫ్ ద వైట్ బోర్డ్ అని రాసుకొని 1,550 అని రాయండి. ఈ మూడింటిని అడిషన్ చేస్తే 13,899 అవుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ 3 సబ్ టాపిక్ సబ్ట్రాక్షన్స్ గురించి ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1 చూడండి, డూ ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్స్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 58,397 మైనస్ 45,265 ఇచ్చున్నాడు. మనం సబ్ట్రాక్షన్ చేస్తే 13,132 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 52,131 మైనస్ 33,267 అని ఇచ్చున్నాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 18,864 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 11,111 అని ఇచ్చున్నాడు. మైనస్ 9,999 అని ఇచ్చున్నాడు. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 1,112 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి, వాట్ నెంబర్ షుడ్
విల్ బి రిటన్ ఇన్ ద బాక్స్ అన్నాడు. అంటే పెట్టెలో ఏ సంఖ్య రాయవలని అంటున్నాడు. ఇక్కడ ఏ చూడండి 16,225 మైనస్ ఈజ్వల్ 10,200 అని ఇచ్చున్నాడు. అంటే ఈ 16,225 నుండి 10,200 ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఈ బాక్స్ లో 6,025 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి minus 19,988 is equal to 58,377 అని ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ ఈ 58,377 ని 19,988 ని అడిషన్ చేస్తే 78,365 అని రాయవలను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. హిమా హ్యాస్ 9,679, అజయ్ హ్యాస్ 1,406 లెస్ దెన్ హిమా. హౌ మచ్ మనీ దోస్ అజయ్ హ్యావ్ అన్నాడు. అంటే హిమ వద్ద 9,679 రూపాయలు ఉన్నాయంట. అజయ్ వద్ద హిమ కంటే 1,406 రూపాయలు తక్కువగా ఉన్నాయి. అయితే అజయ్ వద్ద ఉన్న మొత్తం ఎంత అంటున్నాడు. అప్పుడు హిమ అమౌంట్ నుండి అజయ్ దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ ని తీసేస్తే 9,679 నుండి 1,406 ని తీసేస్తే 8,273 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. If the difference between a number and the new number formed by receiving item digits is 6174, what is those two numbers? అంటే ఒక సంఖ్య అందులోని అంకెలను వెనుకకు రాస్తే ఏర్పడే కొత్త సంఖ్యల మధ్య భేదం 6,174 అయితే ఆ రెండు సంఖ్యలు ఏవి అంటున్నాడు. ఆప్షన్ బి అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 4 సబ్ టాపిక్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ద టేబుల్ డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఐటమ్స్ కాస్ట్లు ఇచ్చున్నాడు. టీవీ, ఫ్రిడ్జ్, సెల్ ఫోన్, కూలర్, ఫ్యాన్, స్టడీ లైట్ గురించి ఇచ్చున్నాడు. వాటి కాస్ట్ ఇచ్చున్నాడు. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ హ్యావ్ 50,000 రూపీస్ సెలెక్ట్ విచ్ 2 ఐటమ్స్ యూ కెన్ బై విత్ దట్ అమౌంట్ అన్నాడు. అంటే మీ దగ్గర 50,000 రూపాయలు ఉన్నట్లయితే ఆ డబ్బుతో మీరు ఏ 2 వస్తువులను కొనుగోలు చేస్తారు అంటున్నాడు. ఇక్కడ 50,000కు 2 వస్తువులు రావాలి కాబట్టి ఒకటి టీవీ 35,000, రెండోది కూలర్ 15,000 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. ఏ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద టోటల్ ప్రైస్ ఆఫ్ టీవీ అండ్ ఫ్రిడ్జ్ అన్నాడు. అంటే టీవీ యొక్క ఫ్రిడ్జ్ యొక్క మొత్తం ధర ఎంత అన్నాడు కాబట్టి టీవీ వచ్చేసి 35,000, ఫ్రిడ్జ్ వచ్చేసి 46,000 ని అడిషన్ చేస్తే 81,000 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ ద సెల్ ఫోన్ అండ్ కూలర్ అన్నాడు. అంటే ఫోన్ యొక్క ధర మరియు కూలర్ ధరల మధ్య తేడా ఎంత కనుక్కోమంటున్నాడు. ఫోన్ వచ్చేసి 24,000, కూలర్ వచ్చేసి 15,000 కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 9,000 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద హైయెస్ట్ ప్రైస్ అండ్ ద లోయెస్ట్ ప్రైస్ ఫ్రమ్ ద టేబుల్ అన్నాడు. అంటే పట్టికలో ఉన్న ధరల్లో అత్యధిక మరియు అత్యల్ప ధరలను కనుగొండి అన్నాడు. హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 46,000 అని రాయండి. లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 800 అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. యాడ్ ద హైయెస్ట్ ప్రైస్ అండ్ లోయెస్ట్ ప్రైస్ అంటే అత్యధిక ధర మరియు అత్యల్ప ధరల మొత్తం ఎంత అన్నాడు. హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 46,000, లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 800 కాబట్టి రెండింటిని అడిషన్ చేస్తే 46,800 అని వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. సబ్ట్రాక్ట్ ద లోయెస్ట్ ప్రైస్ ఫ్రమ్ ద హైయెస్ట్ ప్రైస్ అన్నాడు. అంటే అధిక ధర అల్ప ధరల మధ్య భేదం ఎంత అన్నాడు. ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 46,000, లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 800 కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 45,200 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఆకాష్ బైట్ 1 సెల్ ఫోన్, 1 fan and 1 study light. He get 2,500 in concession. How much he need to pay finally అన్నాడు. అంటే ఆకాష్ ఒక సెల్ ఫోన్ ను, ఒక ఫ్యాన్ ను, ఒక స్టడీ లైట్ ను కొనుగోలు చేశారంట. 2,500 రూపాయలు తగ్గించారంట. చివరికి అతను చెల్లించాల్సిన మొత్తం ఎంత అన్నాడు. ఇక్కడ ఆకాష్ కొన్న సెల్ ఫోన్ 24,000 ని, ఫ్యాన్ 1,500 ని, స్టడీ లైట్ 800 ని అడిషన్ చేస్తే 26,300 అవుతుంది. కన్స్ట్రక్షన్ వచ్చేసి 2,500 ని తీసివేస్తే
చేస్తే 23,800 అవుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ 5 సబ్ టాపిక్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఫర్ ద గివెన్ అడిషన్ అన్నాడు. మనం ఇక్కడ గమనిస్తే అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఇచ్చున్నాడు. 3,482 ప్లస్ 1,237 4,719 అని ఇచ్చున్నాడు. సబ్ట్రాక్షన్ లో 4,719 మైనస్ 1,237 3,482 అని రాయండి. నెక్స్ట్ 5,806 ప్లస్ 3,784 9,590 అని ఇచ్చున్నాడు. సబ్ట్రాక్షన్ లో 9,590 మైనస్ 3,784 5,806 అని రాయండి. నెక్స్ట్ 3,816 ప్లస్ 4,785 8,601 అని ఇచ్చున్నాడు. సబ్ట్రాక్షన్ లో 8,601 మైనస్ 4,785 3,816 అని రాయండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఏజ్ గమనిస్తే 56,384 ప్లస్ 48,364 మైనస్ 38,486 అని ఇచ్చున్నాడు. ప్లస్ గుర్తున్నదాన్ని అడిషన్ చేసుకుని తర్వాత మైనస్ ఉన్న దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి 56,384 48,364 ని అడిషన్ చేస్తే 1,04,748 వస్తుంది. ఈ వాల్యూ నుండి 38,486 ని సబ్ట్రాక్షన్ చేస్తే 66,262 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 43,768 ప్లస్ 4,325 మైనస్ 5,238 అని ఇచ్చినాడు. మనం ప్లస్ ఉన్న దాన్ని అడిషన్ చేసుకుంటే 48,093 వస్తుంది. ఇక్కడ వచ్చిన వాల్యూతో 5,238 ని సబ్ట్రాక్షన్ చేస్తే 42,855 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ షుడ్ బి యాడెడ్ టు ద సమ్ ఆఫ్ 54,656 అండ్ 13,426 టు గెట్ 71,181? అంటే 54,656 మరియు 13,426 మొత్తంకు ఎంత కలిపితే 71,181 వస్తుంది అంటున్నాడు. అంటే మనం ముందు 54,656 ని 13,426 ని అడిషన్ చేసుకుంటే 68,082 వస్తుంది. ఈ వచ్చిన వాల్యూని 71,181 నుండి తీసేస్తే 3,099 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఈశ్వర్ ఎన్ రూపీస్ 37,645 and has wife and 25,367. If they spent 38,600, how much money do they save అన్నాడు. అంటే ఈశ్వర్ 37,645 మరి అతని భార్య 25,367 సంపాదిస్తారంట. వారు ఇద్దరు కలిసి 38,600 రూపాయలు ఖర్చు చేస్తే మిగిలిన అమౌంట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఈశ్వర్ ఏం చేసింది 37,645 ని, తన వైఫ్ ఏం చేసిన అమౌంట్ 25,367 ని అడిషన్ చేస్తే 63,012 వస్తుంది. వాళ్ళు ఖర్చు చేసిన అమౌంట్ 38,600 ని తీసేస్తే వాళ్ళకి మిగిలిన అమౌంట్ వచ్చేసి 24,412 అవుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ 6 సబ్ టాపిక్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి. 78,360 ప్లస్ 38,465 డాష్ ప్లస్ 78,360 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 38,465 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 52,014 ప్లస్ డాష్ డాష్ ప్లస్ 72,541 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 72,541 52,014 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి. 21,543 ప్లస్ డాష్ 21,543 అని ఇచ్చినారు కాబట్టి ఇక్కడ 0 రాయండి. నెక్స్ట్ డి చూడండి. 67,380 ప్లస్ 0 డాష్ ప్లస్ 67,380 అని వచ్చినాడు. ఇక్కడ 0 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ టు ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఇచ్చినవి తప్పు ఒప్పు అని రాయమంటున్నాడు కాబట్టి నెంబర్ 1 చూడండి. ఇఫ్ యు యాడ్ 0 టు 54,321 దెన్ ద సమ్ 54,321 అన్నాడు. అంటే 0ని 54,321 ని అడిషన్ చేస్తే 54,321 అవుతుంది కాబట్టి ట్రూ రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. ద సమ్ ఆఫ్
1250 and 8750 is different from the sum of 8750 and 1250 అని ఇచ్చినాడు. అంటే 1250 మరియు 8750 మొత్తము 8750 మరియు 1250 మొత్తానికంటే భిన్నంగా ఉంటుందన్నాడు. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఎఫ్ రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 12,450 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 12,451 అన్నాడు. ఇది ఫాల్స్ అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ 10,000 and 20,000 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద సమ్ ఆఫ్ 20,000 and 10,000 అన్నాడు. అంటే 10,000 మరియు 20,000 మొత్తము 20,000 మరియు 10,000 మొత్తానికి సమానము అంటున్నాడు. ఇది నిజం కాబట్టి ట్రూ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ 34,685 and 26,366 and also find the sum of 26,366 and 34,685. What do you conclude అంటున్నాడు. అంటే 34,685 మరియు 26,366 మొత్తాన్ని కనుగొండి అంటున్నాడు. అలాగే 26,366 మరియు 34,685 మొత్తాన్ని కనుగొండి అంటున్నాడు. ఈ రెండింటిని పోల్చి చూడగా మీరు ఏమి గమనించారు అంటున్నాడు. మనం 34,865ని 26,366ని అడిషన్ చేస్తే 61,051 వస్తుంది. అదేవిధంగా 26,366ని 34,685ని అడిషన్ చేస్తే 61,051 వస్తుంది. మనం ఏం గమనించామంటే ద సమ్ రిమైన్స్ ద సేమ్ ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద నెంబర్స్. దిస్ షో ద కమ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్ అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. విచ్ నెంబర్ మోస్ట్ బి యాడెడ్ టు 9,325 టు గెట్ 9,325 అగైన్ అంటున్నాడు. అంటే 9,325కి ఏ సంఖ్యలు కలిపితే మరలా 9,325 వస్తుంది అంటున్నాడు. అంటే రెండు సేమ్ వాల్యూ కాబట్టి ఆప్షన్ బి 0 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 7 సబ్ టాపిక్ ఎస్టిమేట్ ఆఫ్ సమ్ అండ్ డిఫరెన్స్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఎస్టిమేట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద సమ్ డిఫరెన్స్ టు ద నియరెస్ట్ థౌజండ్స్ అన్నాడు. అంటే కింద ఇచ్చిన కూడికలను తీసితలను సమీప వేలకు అంచనా వేయండి అంటున్నాడు. ప్రాబ్లం ఏ చూస్తే 58,397 ఇచ్చున్నాడు. దాన్ని సమీప 1000 వచ్చేసి 58,000 అని రాయండి. నెక్స్ట్ 45,965 అని ఇచ్చున్నాడు. నియరెస్ట్ 1000 వచ్చేసి 46,000 అని రాయండి. ఈ 58,397 ని 45,965 ని మనం అడిషన్ చేస్తే 1,04,362 అవుతుంది. మనం ఎస్టిమేట్ చేసిన 58,000 46,000 ను అడిషన్ చేస్తే 1,04,000 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. 25,098 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 25,000 అవుతుంది. మైనస్ 14,992 అని ఇచ్చినాడు. నియరెస్ట్ 1000 లో మారిస్తే 15,000 అవుతుంది. ఇక్కడ 25,098 మైనస్ 14,992 ని సబ్ట్రాక్షన్ చేస్తే 11,006 అవుతుంది. మనం ఎస్టిమేట్ చేసిన 25,000 మరియు 15,000 ని సబ్ట్రాక్షన్ చేస్తే 10,000 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ద సమ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ మ్యాథ్స్ విత్ దేర్ ఎస్టిమేట్ ఇన్ థౌజండ్స్ అన్నాడు. అంటే కింది కూడికలు తీసేదలు గమనించి వాటి దగ్గర వేలకు అంచనా వేసి సరైన వాటిని జత చేయండి అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 36,541 ప్లస్ 12,112 అని ఇచ్చున్నాడు. నియరెస్ట్ 1000 లో మార్చి అడిషన్ చేస్తే ఆప్షన్ డి 49,000 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 25,631 ప్లస్ 56,121 అని ఇచ్చున్నాడు. దాని నియరెస్ట్ 1000 లో మార్చి అడిషన్ చేస్తే ఆప్షన్ సి 82,000 అవుతుంది. నెక్స్ట్ 3 చూడండి. 96,521 మైనస్ 43,164 ఇచ్చాడు. నియరెస్ట్ 1000 లో మార్చి సబ్ట్రాక్షన్ చేస్తే ఆప్షన్ బి 53,000 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 8,925 మైనస్ 2,222 ఇచ్చున్నాడు. నియరెస్ట్ 1000 లో మార్చి సబ్ట్రాక్షన్ చేస్తే ఆప్షన్ ఏ 7,000 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద ఎస్టిమేట్ సమ్ నియరెస్ట్ 1000 ఆఫ్ 2 numbers is 90,000. One number is 46,780. What could be the second number అన్నాడు. అంటే
అంటే రెండు సంఖ్యల మొత్తము దగ్గర వేల అంచనా వేస్తే 90,000 అంట. వాటిలో ఒక సంఖ్య 46,780 అయితే రెండో సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే మనకి ఇచ్చిన 46,708 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 47,000 అవుతుంది. ఈ 90,000 నుండి ఈ 47,000 ని మనం తీసేస్తే 43,000 అవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. రాణి కలెక్టెడ్ అమౌంట్ 3,578 ఫర్ ఏ చారిటీ ప్రోగ్రామ్ అండ్ మీనా కలెక్టెడ్ 2,456. ఎస్టిమేట్ హౌ మచ్ మోర్ మనీ రాణి కలెక్టెడ్ దెన్ మీనా అన్నాడు. అంటే రాణి వచ్చేసి 3,578 సేకరిస్తే మీనా వచ్చేసి 2,456 సేకరించిందంట. మీనా కంటే రాణి మొత్తము సేకరించిందో అంచనా ఏంటి అంటున్నాడు. అంటే ఈ 3,578 నుండి 3,456 ని తీసేస్తే 1,122 అవుతుంది. నియరెస్ట్ 1000 లో మారిస్తే 1000 అవుతుంది కాబట్టి ఆప్షన్ సి 1000 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 8 సబ్ టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. ఏ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైజ్, సేలింగ్ ప్రైజ్, ప్రాఫిట్ అండ్ లాస్, హౌ మచ్ అని పట్టిక ఇచ్చున్నాడు. సీరియల్ నెంబర్ 1 చూడండి. 2,600 ఇచ్చున్నాడు. సేలింగ్ ప్రైజ్ 2,400 ఇచ్చున్నాడు. ప్రాఫిటా లాసా అన్నాడు. అంటే ఈ 2,600 నుండి 2,400 ని తీసేస్తే మనకు లాస్ వస్తుంది కాబట్టి హౌ మచ్ అన్నాడు 200 అని రాయండి. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5,000 ఇచ్చినాడు. సేలింగ్ ప్రైస్ వచ్చేసి 6,000 ఇచ్చినాడు. ప్రాఫిటా లాస్ అంటే ప్రాఫిట్ రాయండి. హౌ మచ్ అంటే 1,000 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 6,200 సేలింగ్ ప్రైస్ 5,000 ఇచ్చినాడు. ప్రాఫిటా లాస్ అంటే లాస్ రాయండి. హౌ మచ్ దగ్గర 1,200 రాయండి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. కాస్ట్ ప్రైస్ 8,000 సేలింగ్ ప్రైస్ 8,999 ఇచ్చినాడు. ప్రాఫిటా లాసా అంటే ప్రాఫిట్ అని రాయండి. హౌ మచ్ అంటే 999 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ గివెన్ ద టేబుల్ విత్ సూటబుల్ అమౌంట్ అన్నాడు. అంటే ఈ కింది ఇచ్చిన పట్టికల్లో ఖాళీలో కరెక్ట్ అయిన అమౌంట్ రాయమంటున్నాడు. 1 చూడండి. ఇక్కడ సేలింగ్ ప్రైస్ 1,000 ఇచ్చాడు. లాస్ వచ్చిందంట ఎంత 200 కాబట్టి అప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1,200 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. కాస్ట్ ప్రైస్ 2,500 ఇచ్చున్నాడు. ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్ అని ఇచ్చున్నాడు. హౌ మచ్ అంటే 1,000 ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ సేలింగ్ ప్రైస్ వచ్చేసి 3,500 రాయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి. సేలింగ్ ప్రైస్ 10,000 ఇచ్చినాడు. ప్రాఫిట్ అని ఇచ్చినాడు. ఎంత హౌ మచ్ అంటే 1,500 ఇచ్చినాడు. అంటే 11,500 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 6,800 ఇచ్చినాడు. ప్రాఫిట్ లాస్ అంటే లాస్ అని ఇచ్చినాడు. లాస్ వచ్చేసి 500 అని ఇచ్చినాడు. అప్పుడు సేలింగ్ ప్రైస్ వచ్చేసి 6,300 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. Shankar bought a smartphone at 18,700 and sold it for 15,500. Did he get loss or gain? By how much అన్నాడు. శంకర్ ఒక స్మార్ట్ ఫోన్ ను 18,700 కొనుగోలు చేసి 15,500కి అమ్మాడంట. లాభమా నష్టమా ఎంత అంటున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ నుండి సేలింగ్ ప్రైస్ ని తీసేస్తే మనకు లాస్ వచ్చేసి 3,200 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ధను ఈజ్ an owner of a hotel. At the end of the particular day, he received 58,524. Then he calculated that he ended 7,524 profit. How much money did he ఇన్వెస్ట్ ఆన్ ద డే అని ఇచ్చినాడు. ధను అనే ఓ హోటల్ యజమాని ఒక రోజు అతను సంపాదించిన ఆదాయము 57,524 అయితే ఖర్చులు వివరాలు లెక్కించగా అతనికి 7,524 లాభం వచ్చిందంట. అయితే ఆ రోజు అతను పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అంటున్నాడు. అప్పుడు మనము టోటల్ మనీ రిసీవ్డ్ ధను వచ్చేసి 58,524, ప్రాఫిట్ వచ్చేసి 7,524 ని సబ్ట్రాక్షన్ చేస్తే ధను ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 51,000 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ కార్పెంటర్ సోల్డ్ ఏ సోఫా ఫర్ 5,450 అండ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 750. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ షో ద రిలేషన్ బిట్వీన్ ద సేలింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అండ్ ద ప్రాఫిట్ is the solution అన్నాడు. దీనికి ఆప్షన్ ఏ కాస్ట్ ప్రైస్ 5,450 మైనస్ 750 అని రాయండి. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇచ్చినాడు.
క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సాల్వ్ ద ప్రాబ్లమ్ అని ఇచ్చినాడు. 4986 ప్లస్ 3470 మైనస్ 5467 ఇచ్చినాడు. 4986 ప్లస్ 3470 ని అడిషన్ చేస్తే 8356 వస్తుంది. 5467 ని సబ్ట్రాక్షన్ చేస్తే 2889 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వినయ్ హ్యాడ్ 96 stamps in his collection. He gave 25 to Syed. Then Syed has 100 stamps now. అంటే విజయ్ వద్ద 96 స్టాంపులు ఉన్నాయంట. వాటిలో 25 స్టాంపులను సయ్యద్ కు ఇచ్చాడు. ఇప్పుడు సయ్యద్ వద్ద 100 స్టాంపులు ఉన్నాయి అంటున్నాడు. కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు, చేద్దాం. ఏ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ స్టాంప్స్ ది సయ్యద్ హ్యావ్ ఇన్ ద బిగినింగ్ అన్నాడు. అంటే సయ్యద్ వద్ద మొదట ఉన్న స్టాంపులు ఎన్ని అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన 25 స్టాంపులు కలిపి 100 ఉన్నాయి కాబట్టి 100 మైనస్ 25 వేసుకుంటే మొదట ఉన్న స్టాంపులు వచ్చేసి 75 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. హౌ మెనీ స్టాంప్ దోస్ వినయ్ హ్యావ్ లెఫ్ట్ అన్నాడు. అంటే వినయ్ వద్ద మిగిలి ఉన్న స్టాంపులు ఎన్ని అన్నాడు. మొత్తం 96 కాబట్టి అందులో సయ్యద్కి ఇచ్చిన 25 కాబట్టి 96 మైనస్ 25 వేసుకుంటే మిగిలిన వచ్చేసి 71 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. షబనా పర్చేస్ 2500 గ్రామ్ లడ్డూస్, 1500 గ్రామ్స్ హల్వా, 750 గ్రామ్స్ మైసూర్ పాక్, 500 గ్రామ్ జిలేబీ. ఫైండ్ అవుట్ ద టోటల్ వెయిట్ ఆఫ్ స్వీట్ షీ పర్చేజ్ అన్నాడు. అంటే షబనా కొన్న అన్ని స్వీట్స్ యొక్క బరువు ఎంత కనుక్కోమంటున్నాడు. కాబట్టి ఇక్కడ లడ్డూలు వచ్చేసి 2500, హల్వా వచ్చేసి 1500, మైసూర్ పాక్ వచ్చేసి 750 గ్రామ్స్, జిలేబీ వచ్చేసి 500 గ్రామ్ వేసుకుని అడిషన్ చేస్తే 5250 గ్రామ్స్ వస్తుంది. అంటే 5250 గ్రామ్స్ అంటే 5 kgs 250 గ్రామ్స్ అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. A school library has 12,450 books. A school bought 3,875 new books in a June. Later, 2,690 damaged books were removed. How many books are there in the library now అన్నాడు. అంటే ఒక పాఠశాల గ్రంథాలయంలో 12,450 పుస్తకాలు ఉన్నాయంట. జూన్ నెలలో పాఠశాలలో 3,875 కొత్త పుస్తకాలు కొనుగోలు చేసింది. తర్వాత 2,690 పాడైన పుస్తకాలను తొలగించారు. ఇప్పుడు గ్రంథాలయంలో ఉన్న మొత్తం పుస్తకాలు ఎన్ని అంటున్నాడు. అప్పుడు స్కూల్ లైబ్రరీలో ఉన్న మొత్తం బుక్స్ వచ్చేసి 12,450. స్కూల్లో కొన్న బుక్స్ వచ్చేసి 3,875 ని అడిషన్ చేస్తే మొత్తం ఉన్న బుక్స్ 16,325 అవుతాయి. నెక్స్ట్ పాత పుస్తకాలను రిమూవ్ చేసింది 2,619 ని సబ్ట్రాక్షన్ చేస్తే పాఠశాలలో ఉన్న పుస్తకాలు 13,635 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఏ వెజిటేబుల్ సెల్లర్ బై బాస్కెట్ టు టొమాటో ఫర్ 800. He spent 150 on transport. He sell the basket 1000 and say he made a profit 200. Is his statements correct? Give a reason for you answer అన్నాడు. అంటే ఒక కూరగాయల వ్యాపారి టమాటాల బుట్టను 800 కొనుగోలు చేసి రవాణా ఖర్చుల కోసం 150 రూపాయలు ఖర్చు చేశాడంట. అతను ఆ బుట్టను 1000 రూపాయలకు అమ్మి 200 లాభం వచ్చిందని చెప్పాడు. అతను చెప్పింది సరైనదా? మీ సమాధాన కారణం ఏమిటి అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే టమాటో పర్చేస్ వచ్చి 800, టమాటో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ 150, మొత్తం కాస్ట్ వచ్చేసి 950 అవుతుంది. సేలింగ్ ప్రైస్ వచ్చేసి 1000 కాబట్టి ప్రాఫిట్ వచ్చేసి 50 రూపీస్ అవుతుంది. ఇక్కడ 200 లాభం వచ్చింది అంటున్నాడు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి నో, ఈ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అని రాయండి. రీజన్ వచ్చేసి హ్యాజ్ ఎ యాక్చువల్ ప్రాఫిట్ ఈజ్ ఓన్లీ 50 బికాస్ హీ ఫర్గెట్ ఇన్క్లూడ్ ద 150 ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెన్సెస్ అని రాయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. క్రియేట్ ఏ వర్డ్ ప్రాబ్లమ్ అండ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ బై అబ్జర్వింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ఫాలోయింగ్ ఐటమ్స్ అని ఇచ్చినాడు. అంటే కింది వస్తువుల ధరలను గమనించి కూడిక మరియు తీసేతలపై ఒక పద సమస్యను రాయండి అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే బుక్ వచ్చేసి 40 రూపీస్, పెన్ వచ్చేసి 30 రూపీస్, బ్యాగ్ వచ్చి 300 అని ఇచ్చున్నాడు. మనం ఇక్కడ వర్డ్ ఫామ్ లో ప్రాబ్లం రాయమన్నాడు. కాబట్టి రవి వెంట్ టు షాప్ అండ్ బైట్ ఏ స్కూల్ బ్యాగ్ ఫర్ 300 and a notebook for 40 rupees. He gave a 500 note to the shopkeeper. How much money should the shopkeeper return to him అని రాయండి. ఈ ప్రాబ్లం తో 5th క్లాస్ వర్క్ బుక్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ పూర్తయింది. నెక్స్ట్ చాప్టర్ యూనిట్ 3 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ నచ్చితే మా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.